సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మీరు పెద్ద జమీందారులు మరి తొక్కలో 3000 రూపాయలు బట్టలు కొనేసుకొని ఓ పెద్ద టాటా బిర్లా ఫోజ్ మరి నీ ఎదో మొహం పాలమ్ముకునే మొహం నువ్వును. నేను చిటికేస్తే రేపి పాటికి 30,000 పెట్టి మా నాన్న బట్టలు కొంటాడ్రా. కొంటాడంటావా? అయినా పర్లేదులే. ఏంట్రా చూపు నన్ను ఈ వరలక్ష్మి తిట్టడానికి ఎంత ధైర్యం రా నీకు? పోరం ఏంటి దిష్టి బొమ్మ దగ్గర నువ్వేం చేస్తున్నావు? ఇది బొమ్మంటే సూరిగాడు. సూరిగాడా? సూరిగా చచ్చాడే సూరిగాడు. సూరిగాడు ఇక్కడ కదే అక్కడున్నాడు చూడు. అక్క మీ నాన్న పొలంలో బాంబులు పెట్టుమని పంపించాడు అక్క. ఇప్పుడు చూడరా సూరిగాడు. పిచ్చెక్కిందంటే మీ అందరికి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎందుకలా నవ్వుతున్నారు? ఒరే సూరిగోయ్, ఎవడాడు? ఏం జరిగిందిరా? ఒక్కసారి నీ షర్ట్ వేసుకుని పాపడికి ఎంత పని జరిగిపోయిందిరా. చూడు ఈ పని జరిగిపోయింది. దీనమ్మ జీవితం ఎంత పని చేసేది ఇది. ఒరే సూరిగా, ఈ రోజు నీ షర్టే చిరిగింది. ఏదో రోజు నువ్వు చిరిగిపోతావు. తెల్లవే కదా నువ్వు. రే అసలు ఈ షర్ట్ ఎందుకు వేసుకున్నావురా? ఇప్పుడు జరిగిపోద్దని తెలియక. షర్ట్ బాగుందని వేసుకుంటే ఇలాగే ఉంటదిరా. ఈ ముక్క వేసుకోక ముందు ఆలోచించాలరా ఎద్దవ్వా. ఏంట్రా రే వరలక్ష్మి ఏమన్నా కనిపించిందా? నాకు ఇప్పుడు అది తప్ప ఇంకేం కనపట్లేదురా. దేని గురించి చెప్తున్నావురా? రే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నా ఇక్కడే డెలివరీ అయిపోతుంది. డెలివరీ ఏంట్రా? అదేరా అర్జెంట్. చెత్తనా కొడుకు ఎప్పుడు అదే నీకు. రే ఆ వరలక్ష్మి నా కాలు కాల్చిందిరా. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందిరా? ఏం మాట్లాడుతున్నావురా? నా పగా ప్రతీకారం తీసుకుంటాను రా దాని మీద. అద్దరా ఇది సాగుపో. అరే జరగరా. రే సూరిగా ఆ వరలక్ష్మితో పెట్టుకున్నావు సంకనాగిపోతావు పోరా. ఉండు ఇక్కడికి వెళ్తున్నావే. పారిపోతావే ఈరోజు నువ్వు. నా సైకిల్ వేసి తొక్కిచ్చేస్తానే నిన్ను. ఇంత ధైర్యమే నీకు? నా కాలే కాలుస్తావా? ఎక్కడికే పోతున్నావు? నమస్తే. ఏం సూరి ఇలా వెళ్తున్నావు? పాల డబ్బులు తీసుకోవడానికి వెళ్తున్నానయ్యా. సరే రేపు మన ఊళ్ళో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నావు. సరేనే. అమ్మో రక్తదానమా? మన ఊళ్ళో కాస్త కోస్త చదువుకున్నాడు నువ్వే కదా, అవునయ్యా. కాబట్టి ఆ కార్యక్రమంతో దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. సరేనే. సరే ఏంటి అటు చూస్తున్నావు? నేను చెప్పేది వింటున్నావా? ఏం లేదే వింటున్నానయ్యా. సర్లే మీ అయిన ఒకసారి రేపు మా ఇంటికి రమ్మని చెప్పు. పంపించేస్తానండి. మర్చిపోకు సరేనా? సరే సరే మీరు ఎక్కండి. ఉంటానే. ఉంటానండి ఉంటాను. జాగ్రత్త. అంతా చూడాల్సి. అమ్మో ఈ పెట్టి పరిస్థితుల్లో రక్తం వేయకూడదు. నీలకంఠానికి తెలిస్తే మరిగే నువ్వు నోట్లో పోసిస్తాడేమోనే. అవునే, మన రక్తం మన ఇష్టం. ఇస్తే ఇస్తాం లేకపోతే లేదు. నేను మాత్రం ఇవ్వను. అదేంటి అలా అంటావు? రక్తం ఇస్తే తప్పేంటి? రక్తం ఇవ్వడం తప్పు కాదే, నాకు భయం అంతే. ఎందుకే భయం? నాకు ఇంజెక్షన్ అంటేనే భయం. అలాంటిది చేతికి సూది గుచ్చి 10 నిమిషాలు ఉంచడం అంటే అమ్మో నా వల్ల కాదు. నిజమే, నువ్వు చెబుతూ ఉంటే నాకు భయంగా ఉంది. అవును అందరం మానేద్దాం. వద్దొద్దు, అందరం వెళ్ళడం మానేస్తే అనుమానం వస్తుంది. పైగా నేనే కారణం అనుకుంటారు. మీరు వెళ్ళండే. మరి నువ్వేం చేస్తావు? నేనా ఇంటికెళ్ళి పడుకుంటా. ఈ ఫ్రూట్ ఇస్తే తాగి రక్తం ఎత్తామంటే. లేదు, బ్లడ్ ఇచ్చాకే ఫ్రూట్ ఇస్తాం. ముందేరండి. ముందిస్తే ఏం చేస్తారో మాకు బాగా తెలుసు. సరేనండి. ఏం సరే అయ్యా వస్తున్నానయ్యా. కొత్త చొక్కా వేసావు, పండగ వాతావరణం సృష్టించావు ఊళ్ళో. అవునయ్యా, ఊరంతా పిలిచానయ్యా.
టెంట్లు వేయించానయ్యా, ఫ్లెక్స్లు పెట్టించాను, డాక్టర్లు అందరూ కూడా వచ్చారయ్యా. డాక్టర్ గారు మీకే ఇబ్బంది లేకుండా అంతా బాగా సవ్యంగా జరుగుతుంది కదా? ఓకే, మీకే ఇబ్బంది వచ్చినా మా సూరి చూసుకుంటాడు. సూర్యని అడగండి. సూరి, చెప్పండి అయ్యా. వీళ్ళకి దగ్గరుండి అన్ని జాగ్రత్తగా మందులు ఇంజక్షన్లు సరే. చూసుకోయా. నేను ఉన్నాను కదా. సరే వస్తాను, వెళ్ళండి. జాగ్రత్తగా ఉండు. ఒరేయ్, ఏంట్రా కోతులు అన్ని కిలికేస్తావు? అన్ని మనయేగా. మళ్ళీ ఏంట్రా రెండు నీకన్నా ఒకటివి వాళ్ళకి రా, మనకు కాదు. తీసుకోండి, వెళ్ళండి. రే అంతా బానే ఉంది కానీ మనం అనుకున్న తొట్టిగేం లేదురా. అదిగో వస్తున్నారు చూడు. ఓహో, వస్తున్నారా? ఇద్దరు వచ్చారు బానే ఉంది కానీ మనం అసలు కోతేదిరా. వాళ్ళని అడుగు. ఏదమ్మా అది? అది రాలేదు. ఎందుకు? అమ్మో దానికి ఇంజెక్షన్ అంటే భయం అంట, అందుకే రాలేదు. సూదంటే దానికి భయం అంట. అంటే దాని సంగతి మనం చూడు. నువ్వా రే మీరిద్దరు వీళ్ళిద్దరిది అర్జెంటుగా లాగండి రా. నర్స్, రండి. నువ్వు పడుకో నేను బిడ్డ. రాను, నేను రాను. అలాగా? అత్త అత్త. ఏంట్రా సూరి ఇలా వచ్చావు? ఏం లేదత్త, మన నీలకంఠం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశాడు, మన వరం తీసుకెళ్దామని వచ్చాను. చాలే, పొద్దు నుంచి జ్వరం వచ్చిందని ఒకటే మూలుగుతూ పడుకుంది. ఇది మన వరా అత్త? మరేరా నేను ఇంకా మన ముసలిది అనుకున్నాను అత్త. టాబ్లెట్లు ఏమైనా వేసారా? వద్దు, అదే తగ్గిపోతులే ఉంటుంది. అలా వదిలేకూడదు అత్త, సూది మంది వేయించాలి. నేను చూస్తాను కదా. చూద్దాం వద్దు. అబ్బో చాలా గట్టి కాలుతుంది అత్త, అర్జెంట్ గా సూది మంది వేయించాలి. నేను ఎలాగైనా తీసుకెళ్తాను అత్త. తీసుకెళ్ళరా బాబు తొందరగా. నువ్వు కంగారు పడకత్త, నేను తీసుకెళ్తాను కదా. రావే, ఏంటి అలా పందులు కొడుతున్నావు? లేగా. సూది మంది వేసుకోవే, తొందరగా తగ్గిపోద్ది. ఒరేయ్, నువ్వు తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. ముందు సూది రావే, మంది రా, రా. వెళ్ళరా. రావే, రా. ఇంకా పోతామని. రావే, రా, రా. ఏయ్, ఎక్కడ పడిపోతావే? ఏంటి? రావే, రా. పోతామని. రా. బ్లడ్ డొనేట్ చేస్తే నీకే మంచిది. నన్ను కొడతావేంటి? రా. నీకు తీసుకెళ్ళు. రేయ్, వచ్చిందిరా ఇది. రేయ్, దాన్ని లేపండి. దీన్ని పడుకోబెట్టండి రా. రేయ్, రావే, ఎక్కడికి పారిపోతావు? చూడరా. పడుకోండి రా దీన్ని. పడుకోండి. ఏం తింటున్నావు? ఎంత బలిసి? రేయ్, ఆన్ని కొడతావు ఏంటి? పడుకో. పడుకోవే, పడుకో. డాక్టర్, ఈయన. పడుకోండి డాక్టర్. ఏం డాక్టర్? డాక్టర్, లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకోండి డాక్టర్. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం బాటిల్స్ అన్ని నింపేయండి దీని రక్తంతో. ఏంటే చిందులేసావు ఇప్పుడు దాకా? ఎదురా బ్లడ్? తీసుకురా మావా. అది ఇదిగోనే నీ బ్లడ్. ఇదే బ్లడ్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి పంపిస్తున్నావు. రండ్రా. అబ్బా, ఈ వర ఏంటో పొద్దు నుంచి కనిపించట్లేదు. సార్ పా పండేదవా, భయపెట్టి చంపాయి కుదరా ఎద్దవా. నన్ను చూసి భయపడతావేంటి సార్? ఏంట్రా నీ బాధ ఏంట్రా బండ సచ్చినోడా? అదే సార్, మన సంగతి ఏం చేసావు? ఏంట్రా ఏంటి నీ సంగతి ఏంటి? అదే సార్, మనము మనము లవ్ చేసుకుందామా? నీ అబ్బా ఇంకోసారి కనపడ్డావనుకో చంపేస్తా. ఎద్దవా, తప్పకా. ఈడికి ఇలా కాదు. అమ్మా సూరిగా రే సూరిగా సచ్చినోడు. సార్, ఏంటి నన్నే కొడతావా? నీ అంతు చూస్తాను, రక్తం తీసిన నీ పిచ్చి రాలేదు. చెత్తదన్న, పంటదన్న నాతో పెట్టుకుంటా తినేస్తానే. రా, 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 పెట్టుకుందాం. రే, రా, రా, రా. ఉండవే అత్త, ఉండు. దీని అంతు చూస్తానత్త. జుట్టు పట్టుకున్నాడు వీడు. వాడిని జుట్టు పట్టుకుంటే నువ్వు కూడా వాడు జుట్టు పట్టుకుంటావా? వాడు మగాడి. చెట్టంత మగాన్ని పట్టుకుని తంతుందత్త. చాలే నోర్మి, నువ్వు మాత్రం తక్కువ తిన్నావేంటి? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదంటే? ఆడ మగ తేడా లేకుండా మగాడితో గొడవలకు వెళ్ళిపోతావు. ఇంకోసారి ఇలా చేసావంటే ఇంట్లోంచే కాదు ఈ ఊళ్ళోంచే పంపించేస్తా. నిన్ను తిట్టాలనిపిస్తే ఇంటికి ఇలా తిట్టు. అంత కోపం తగ్గకపోతే కొట్టు. అంతేకాని ఈ ఎదవలు మాత్రం నన్ను ఏమనొద్దు. ఇంకా నీ మొహానికి పరువు తక్కువైంది. ఒరేయ్, ఇంకోసారి నువ్వు దాని జోలికి వచ్చావంటే మర్యాద దక్కదు. అది నా జోలికి నా మీద వస్తుంది. ఏమాత్రం గౌరవం ఉన్నా దాని జోలు రావద్దు, సరేనా? అలాగే అను తన్ను ఎదవ. పదే, పద. పోవే, దిక్కు మాలిన దానాన్ని. పండమాటం వేసుకుని ఎలా? సూరికాన్ని ఏదో ఒకటి చేయాలి, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ వాడిని ఏదో ఒకటి చేసి తినాల్సిందే. చెప్పిందే పదే పదే చెప్పకే, వింటుంటేనే విసుగొస్తుంది. ఒక పని చేస్తే సూరిగాని చెట్టు కట్టే సిస్టమ్ ఉన్నట్టు తిడితే రోజు చేసేది అదే పనే. ఏదైనా కొత్తగా ఉండి చెప్పు. రౌడీలతో కొట్టిస్తే మనుషులు పెట్టి కొట్టిస్తేనా? మనం ఆలోచించే పద్ధతి ఏం బాలేదే. సూరిగాన్ని దెబ్బ తీయాలంటే మనం కూడా మగాళ్ళ ఆలోచించాల్సిందే.
నాకు ఒక ఐడియా వచ్చిందే. ఏంటి అది? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళావే? ఇదిగో ఏంటి ఇది? నువ్వే కదే మగాళ్ళ ఆలోచించాలన్నావు, అందుకే ఇదంతా. అవునే, కరెక్ట్ గా చెప్పావే. తీసుకోండి. ఇప్పుడు సూరిగాడి గురించి ఎందుకే? మంచి మూడ్ లో ఉంది. అసలు సూర్యగాడి గురించే మ్యాటర్ అంతా. సూర్యగాడు అంటావేనే, చంపేస్తాను నిన్ను. ఇప్పుడు సూర్యగాడు నిజంగానే అక్కడుంటే ఏం చేస్తావే? సూర్యగాడు అంటే అక్కడ ఉన్నట్టే ఉంది. నా కళ్ళకి అలానే అనిపిస్తుంది. ఇదేదో చాలా బాగుంది. భలే వర్కౌట్ చేసావే. ఇప్పుడు చూడవే నా సూరిగా అసలు ఏమనుకుంటున్నారా నువ్వు నీ గురించి? అయినా అనుకోవడానికే ఉందిరా. నువ్వేనా పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? ఎదవ ఫీలింగ్ ఒకటి, ఊర్లో పెద్ద నువ్వే చదువుకున్నట్టు. అయినా చూపేంట్రా, నిన్ను చూస్తే నాకెక్కడో కాలిపోతుంది. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుంది. అయినా నిన్ను కాదురా సూరిగా, ఆ ముసల్దాన్ని అనాలి. అది నిన్ను వెనకేసుకొస్తుంది చూసావా? ఆ ముసల్ది ఇప్పుడు దొరికితే అసలు మామూలుగా ఉండదురా నీకు దానికి. ఇదేంటి, మా అమ్మ కూడా ఇక్కడే ఉంది. ఇదేదో బాగా వర్కౌట్ అయినట్టుంది. కనపట్టమేంటే నీ బొంద? నిజంగానే వచ్చాను. ఏం చేస్తున్నావు ఇక్కడ? అమ్మ నువ్వేంటి ఇక్కడ? మహారాజులు కాదురమ్మ అన్నయ్య. నీతో సస్తున్నాను కదే. ఏం చేస్తావో ఏమో. వదలమ్మా, రేయ్. అరే, కళ్ళు కూర్చోసావు ఇక్కడ. నాన్న నువ్వేంటి ఇక్కడ? అక్కడ ఉన్నాను కదా, ఇక్కడ ఉన్నావేంటి? సేయ్, ఏమయ్యో, ఇది ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా? ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా? కళ్ళు దాగేదాకా వచ్చిందయ్యా. అవునా కళ్ళు? కర్మ. ఏమయ్యో, నేను చెప్పింది ఏమైనా వింటున్నావా లేదా? ఇది కళ్ళు దాగేదాకా వచ్చింది. వినపడుతుందా నీకు? ఏమన్నా అంటే అందరికీ వినపడుతుంది. ఈ చేసే పనులు మాత్రం కనపడవు. ఇదిగో నా మాట విని దీన్ని తొందరగా పెళ్లి చేసాయి. శుభ్రంగా కాపురం చేసుకో. లేదు, పెద్ద తాగుబోతే ఎగ చేస్తావా? ఇది దారిలో పడాలంటే దీనికి పెళ్లి చేయడం ఒకటే మందు. లేకపోతే ఇంకొన్నాళ్ళు అయ్యాక పెళ్లి చేసుకోవడానికి ఎవడు రాడు. నువ్వు ఇంకేం మాట్లాడుకో. ఇప్పటికైనా మనకు తెలిసిన వాళ్ళకి, మన బంధువులకి చెప్పి దీనికి ఒక మంచి సంబంధం చూడమని చెప్పు. పెళ్లి చేసి పంపిద్దాం. వినపడిందా? వినపడిందా? ఏ నిర్ణయం తీసుకున్నావు అత్త? కరెక్ట్ డిసిషన్ తీసుకున్నావు అత్త. అర్జెంట్ గా దీన్ని పెళ్లి చేసే అత్త. ఊరికి పట్టిన దరిద్రం మొత్తం నువ్వు కూసావే. ఒరేయ్, నీకు దండం పెడతా, నువ్వు వెళ్ళరా బాబు. వెళ్ళరా బాబు, వెళ్ళు. ఏదే నువ్వు మళ్ళీ కూర్చున్నావు? లేవే, పద, లోపలికి పద. నువ్వు లోపలికి రావే. బయటకు వచ్చావంటే కాళ్ళు ఎరగదీస్తాను. దొంగ మొహన్ దానా. 10 మందిలో పరువు తీయడానికే నా కడుపును పుట్టావంటే చిచి, నీకు నీ అబ్బకి ఎవ్వరు చెప్పలేరు. యధవసంత అని యధవసంత. వదినా, నేను అలా బజార్ దాకా వెళ్ళొస్తాను. కొంచెం దాన్ని బయట రాకుండా చూస్తుండే. ఏమైంది వదినా? ఏమైందంటావేంటి? నీకు తెలీదా నేను ఎంత గందరగోళం చేసిందో? ఫోన్లే వదినా, చిన్నపిల్ల కదా. నేను చిన్నపిల్లనే ఇన్నాళ్ళు ఊరుకున్నాను. కానీ రాను రాను హద్దులు దాటిపోతుంది. కొంచెం చూస్తుండే వదినా. అలాగే వదినా, మీరు వెళ్ళరండి. వరా ఎట్రావే. ఏంటత్తా? ఏంటి రాత్రి కళ్ళు దాగి కోతులకు గెంతావంట? ఆ సూరిగాడు చెప్పాడా? రాత్రి మీ అమ్మ తిడుతుంటే విన్నానులేవే. ఏంటి మీ అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తుందంట? నాకు ఇష్టం లేదత్తా. మీ అమ్మ చూసిన పెళ్లి సంబంధం ఇష్టం లేదా, లేకపోతే పెళ్ళే చేసుకోవడం ఇష్టం లేదా? చిన్న పిల్లని కదత్తా, అప్పుడే నాకు పెళ్ళండి. నువ్వన్న మా అమ్మ చిన్న దున్నపోతులా ఉంది. చూడత్తా, ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడు. ఊరుకోరా. చేసేసుకోవచ్చు కదే, ఓ పని అయిపోద్ది. మాకు సుఖంగా ఉంటది, ఊరు ప్రశాంతంగా ఉంటది.
సత్తిగా నీకు విషయం తెలుసా? ఏట్రది మన ఊరికి పట్ట దరిద్రం వదిలిపోబోతుందిరా. ఎలారా? కుంకుమ పూజలు ఏమైనా చేస్తున్నావు అబ్బే, అదేం లేదురా, మన వరలక్ష్మికి పెళ్లి కుదిరేసింది. ఏంటి మన వరలక్ష్మికే? అదేంట్రా అంత ఆశ్చర్యపోతున్నారు? అక్కడ నువ్వు ఉండవు కదరా. అక్కడ దాని మొగుడు ఉంటాడు కదరా. మొగుడైతే తిడితే ఊరుకుంటాడా? ఎంత కూరుకుంటాడు రా, నలుగు తగిలిస్తాడు. ఓ! వేసిస్తా వేసిస్తానని వేసిస్తా. నేను ఎవరు చెప్పి నేను వేసిస్తా. తిరగలేదు వేసేస్తా అంతే. నిన్నే కొడతారది, నిన్ను కొడితే నేను కొట్టినరా. రే, నేను చెప్పేది వినరా, ముందు నేను చెప్పేది వినరా. ఏంది నువ్వు చెప్పేది వేసేస్తా అంతే. ఏమో వాడు కరెక్ట్ రా. ఇనది వేసేస్తా. ముందు నేను చెప్పేది వినరా. అమ్మని వినవే, ఏమైంది రేడికి? ఒక పుస్తకం కదా, ఒకసారి వాడు చెప్పేది రా. రే, నన్ను కొట్టే హక్కు అని తిట్టే హక్కు అని దానికి మాత్రమే ఉందిరా. నన్ను అర్థం చేసుకోండిరా మీరు. వీడేట్రా సిగరెట్ తాగడానికి అక్కడ దిగాడు కదరా, మర్చిపోయావా? బాగున్నారా బాబు గారు? బాగున్నాను వీరయ్య, లగేజ్ తీసుకురా. అలాగే బాబు. అక్కడ ఏంట్రా జనం? మా నాన్నగారు ఏదో పంచాయతీ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ పంచాయతీనా? పదండి చూద్దాం. ఎరా, ప్రయాణం బాగా సాగిందా? బాగా జరిగింది అన్న. వీళ్ళెవరు? నా ఫ్రెండ్స్ సరదాగా ఊరు చూద్దాం అంటే తీసుకొచ్చాను. నమస్తే. ఏంటకులు జనమంతా? వాడు కొబ్బరికాయలు దొంగతనం చేశాడు, అందుకే శిక్షిస్తున్నాను. అయితే ఏం చేస్తారు అంకు? రాజులు కానీ అయ్యా క్షమించండి అయ్యా, అయ్యా తప్పైందయ్యా, అయ్యా అయ్యా అయ్యగారు అయ్యగారు క్షమించండి అయ్యగారు, అయ్యగారు అయ్యగారు వద్దయ్యా, అయ్యా 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 వెళ్ళాలయ్యా, అయ్యా అయ్యా దండం పెడతాను వదిలేనయ్యా, అయ్యా అయ్యా క్షమించండి అయ్యా, అయ్యా వద్దయ్యా, అయ్యా 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 అయ్యా. వీళ్ళని లోపల తీసుకెళ్ళు. పదండ్రా. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వెళ్ళండి. అమ్మా ఏరా నానా బాగున్నావా? ఇప్పుడే వచ్చావా? ఏంట్రా నాన్న ఇలా చిక్కిపోయావు? సరిగ్గా తింటున్నావా లేదా? అమ్మా తింటున్నానే, మొదలెట్టుకేక. వీళ్ళంతా ఎవర్రా? వీళ్ళు మా ఫ్రెండ్స్ అమ్మా. నమస్తే. పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను ఈలోగా ఏదైనా చేసి తీసుకొస్తా. సరే అమ్మా, పదండ్రా. జరగరా బాబు, అర్జెంటు. అమ్మయ్య. ఏంట్రా బాబు, మీ నాన్న దొంగతనం చేసినందుకు చేతులు కాల్చేస్తాడా? అదేరా మా నాన్న తీర్పు. ఏంట్రా బాబు, ఊర్లోకి రావడంతో ఇంత పెద్ద షాక్ ఇచ్చావు? మీ నాన్న పెద్ద శాడిస్ట్ లా ఉన్నాడు కదరా. నేను ముందే చెప్పాను కదరా మా నాన్నతో కాస్త జాగ్రత్తగా ఉండమని. ఏంటేంటి? అదే కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. సర్లే కానీ రెస్ట్ తీసుకోండి, టైం చూసుకుని సాయంత్రం బయటకు వెళ్దాం. సరేరా బాబు. అమ్మయ్య. నీ జడ చాలా అందంగా ఉంది. అవును, సూర్యేడి కనిపించట్లేదు? నాకేం తెలుసు? అదేంటి ఎప్పుడు చూసినా మీ ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు? అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరిద్దరు? మాది అమలాపురం పక్కన బట్టుపాలెం. అవునా, మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా ఊర్లో నీలకంఠం అని పెద్ద జమీందారు ఉన్నాడు, అక్కడ మా నాన్న పనిచేస్తాడు. అవునా? ఆ రోజు ఏమైందంటే సూరి రా రా, నీ గురించే మాట్లాడుకుంటున్నా. కొంచెం దాహం వేస్తుంది, కొంచెం వాటర్ తండి. తెస్తాను. పిచ్చిదానా, ఏం మాట్లాడుతున్నావు తెలుసా నీకు అసలు? లోపలికి రాబే, లోపలికి రా. పేరు అడిగితే చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో అంతా చెప్పేస్తావేంటి? లోపలికి రా. ఛీ, రా. లోపల పడు. పిచ్చిగా నెక్కిందంటే నేను ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే మొత్తం చెప్పేసి. ఏం జరిగేది? ఏం జరిగేదంటావంటే నీ ప్రాణాలు పోతాయి దానికి చెప్తే. పోతే పోని, ఏదో ప్రాణాలు. నీవి ఏదో ప్రాణాలే, నా ప్రాణాలు నాకు చాలా ముఖ్యం. నేను మా అమ్మ నాన్ని చూడాలి. అమ్మ నాన్న ఏమన్నా పక్క వీధిలో ఉన్నారనుకుంటున్నావు ఇప్పుడు తీసుకురావడానికి? ఇదంతా నాకు తెలియదు, అమ్మ నాన్ని చూడాలంతే. ఇప్పుడు అంటే నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? నేను ఇప్పుడే చూడాలి. తల్లి నీకో దన్నమే, ఒక మోళ్ళు పడుండే అక్కడ ఇక్కడ ఏం వాక్కున్నాని రేపులాగా ఏదో ఏడుస్తాను. నాన్న ఎందుకు అరిచేవే? ఏమైంది?
మా అమ్మని నాన్ని ఆ నీలకంఠ నరికి చంపేశాడంట. ఏంటి ఏం మాట్లాడుతున్నాను? నిజం. ఆ నీలకంఠ మా అమ్మని మా నాన్ని నిర్దేశంగా అలాంటిది ఏమీ లేదు, నీకు కల వచ్చింది, పీడకలే. లేదు, అలాంటిది ఏమీ లేదు, నువ్వు కళ్ళు మూసుకుని పడుకో. నా మాటిని కళ్ళు మూసుకుని పడుకోవే. అలాంటిది ఏమీ జరుగుండదు, నువ్వు కల కన్నావు అంతే. వదిన, పిల్లల దగ్గర నుంచి ఇంతవరకు ఫోన్ రాలేదు. ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో. మామ సూర్యగాడి ఫోన్. అమ్మా అమ్మ వరా, బాగున్నావా తల్లి? మేము బాగానే ఉన్నామమ్మా. ఏమిటమ్మా ఇదంతా? నాన్న, నిన్ను అమ్మని చూడాలనుంది. అంటే మాకేనా లేదమ్మా? నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నీ గురించి మీ అమ్మ బెంగ పెట్టుకుంటురా. అన్నం కూడా సరిగ్గా తింటలేదు. ఇటువంటి నేను మాట్లాడతాను. అమ్మవారా, అమ్మా ఎలా ఉన్నావు తల్లి? బాగానే ఉన్నానమ్మా. జాగ్రత్త అమ్మా. చెప్పత్తా. బాబు సూరి, వారా బాధ్యత నీదే. నీ మీద నమ్మకంతో ఇక్కడ బతుకుతున్నావురా. నువ్వేం భయపడకత్తా, నేను నీకు మాటిస్తున్నాను. వారికి ఏం కాకుండా ఇంటికి తీసుకొచ్చి బాధ్యత నాది. సూరిగాడు ఉన్నాడే, దాని గురించి మనకెందుకే బెంగ? సూరి, ఆ నీళ్ళకంట మనుషులు మిమ్మల్ని ఎతుకుతున్నారా, జాగ్రత్తగా ఉండండి. సరేనమ్మా. వరాకి ఏం కాకుండా జాగ్రత్తగా చూసుకోనన్నా. మేము ఇక్కడ బాగానే ఉన్నాం, మీరు అక్కడ జాగ్రత్తగా ఉండండి. ఉంటానమ్మా. సూరి, మేము ఉన్నాం కదరా, నేను చూసుకుంటాం లేరా, మీరు జాగ్రత్తగా ఉండండిరా. అబ్బా వరలక్ష్మి, ఏంటి? అది కాదే, కొంచెం టీ పెట్టివ్వే. తలపోటు వస్తుంది, కొంచెం టీ పెట్టి ఇవ్వవే. పని మనిషి అనుకుంటున్నావారా? నీకు టీ పెట్టివ్వడానికి వెళ్ళి ఆ పక్క బట్టలు ఎత్తు మొద్దెదవా. మళ్ళీ టీ కూడా పెట్టదు, తలపోటు వస్తుంది. దీని గురించి మళ్ళీ అన్నీ చేసి. అబ్బో చూస్తుందా, మళ్ళీ ఎగురుతుంది ఎగురు, ఇంకా బాగా ఎగురు. రాదే అది. రేయ్ సచ్చినోడా, ఆ బ్యాగ్ అన్ని సావట్లే, తీసి చావచ్చుగా. టీ పెట్టమంటే పెట్టవు, కానీ నీ గురించి బ్యాగులు తీయాలంటే తీసుకోవే పొట్టిదన్నా అని. తిరుగు పడుకో ఏదో చేద్దాంలే.
మార్కెట్కి వెళ్దామన్నావుగా, పద వెళ్దాం. వెళ్దాం అన్నానా? సరే అయితే పద. సరే ఉండు, వస్తా. ఏంటే చూస్తూ వెళ్ళిపోతున్నావు? వచ్చి కట్టొచ్చు కదా. నేను కట్ను. వస్తే పిచ్చదన్న నీ గురించే తెగిందే ఇది. మొత్తం చేరగొట్టేస్తావేంటి? నీకు దెబ్బలు తగిలినా బలుపు తగ్గలేదు. తగ్గదే, నా బలుపు ఇంతే. మొత్తానికి చేరగొట్టేస్తావేంటే నువ్వు? నీ కక్ష అంతా నా మీద తీర్చుకుంటావా? ఇలా లోపలికి. వారా, సూర్య అంటే ఎందుకు నీకంత కోపం? వాడి పేరు నా దగ్గర ఎత్తకు. పిచ్చిగా మాట్లాడకు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. తనంటే ఎందుకంత కోపం నీకు? అయినా మీరిద్దరు ఇష్టపడే కదా అంత దూరం నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చారు. చిచ్చి, వాడిని నేను ప్రేమించడం ఏంటి? వాడంటే నా కోపం. కొన్ని కారణాల వల్ల వాడితో కలిసి ఉండాల్సి వస్తుంది, అంతే. సరే, ఆ కారణాలేంటి నేను అడగనులే గాని అతను నీకోసం చాలా కష్టపడుతున్నాడు కదా. కష్టమా పాడా? నాపై పెత్తనం చలాయించడానికే వాడికి బిల్డప్ అంతా. ప్రతిదానికి నాతో గొడవ పడుతూ ఉంటాడు. నేను అవునంటే కాదంటాడు, కాదంటే అవునంటాడు. నన్నెప్పుడు ఓడించడానికే ప్రయత్నిస్తుంటాడు. అతను నిన్ను వదిలి వెళ్ళిపోతే చంపేస్తా. వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఖచ్చితంగా చంపేస్తా. వాడు జీవితాంతం నా చేతిలో తిట్లు తింటూ తన్నులు తింటూ ఉండాల్సిందంతే. ఎందుకు నవ్వుతున్నా? పిచ్చిదానా, నీకు వాడి మీద ఉన్నది కోపమో కస కాదు, ప్రేమ. చిచి, ప్రేమ? ఓ మాట చెప్పనా, వాడు నీకోసం ఇంతకు తెగించాడంటే నీ మీద ప్రేమ ఉండబట్టే. ఇప్పటికైనా సూర్యగాడి ప్రేమను అర్థం చేసుకుని ఆలోచించు, నీకే అర్థమవుతుంది.
సూరి రా కిందికి. దిగు ముందు. చెప్తాను రా. ఎందుకో చెప్పు. ఒక్క నిమిషం వచ్చేస్తా. మీరు వదలండి. సూరి సూరి వదలండి. సూరి సూరి ఎవరన్నా వర్ని నా కొడుకుని చంపి మీరు దాన్ని దాచి నాతో నాటకాలు ఆడతారన్నా. అది గనక దొరికితే దాన్ని నరికి నరికి చంపేశారే. ఏంట్రా నువ్వు నరికిది? నా వరకేమన్నా జరగాలి, నేనే నిన్ను ముక్కలు ముక్కలు కింద నరికి చంపేస్తా. ఒరే సూరి ఏం జరిగిందిరా? అసలు ఏం జరిగిందంటే ఏమండి వరా సూరి నిన్నటి నుంచి కనపడట్లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? నాకు అదే అర్థం కావట్లేదు. వాళ్ళు ఊరెళ్ళారేమో. చెప్పేసి వెళ్ళుంటే బాగుండేది కదా. ఏం సూరి ఎక్కడికి వెళ్ళావు? వరా ఏదయ్యా? వరను ఎవరో ఎత్తుకుపోయారు. ఏం మాట్లాడుతున్నావు సూరి? ఎవరో ఎత్తుకుపోవడం ఏంటి? నువ్వేం కంగారు పడకు, మన ఇద్దరం కలిసి వెళ్ళి ఎత్తుకుదాం పద. చెప్పు చెప్పు చెప్పు. చెప్తానన్నా చెప్తా. అన్నా ఇక్కడే అన్నా. ఏంట్రా ఇల్లు చూపిస్తున్నావు ఏంట్రా? ఇక్కడే అన్న వాడు ఉండేది. ఇల్లు నాదిరా. లేదన్నా ఇదే ఇల్లు అన్న. ఇక్కడే అన్న. ఈసారి అబద్ధం ఆడేవంటే నీ అంత చూస్తున్నా అలా. పిల్లవరా ముఖేష్. అబ్బా ఆడెవడో ముఖేష్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి?
ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏం చేసేవారన్న వారిని చెప్పరా? తెలుసు, నన్ను ఎందుకు అడుగుతావు? రేయ్, ఏం చేశారన్న వారిని చెప్పండి రా. అయ్యయ్యో సూరి వరాకేమైంది? ఈ అసలు నీ మొగుడేనా? అదేంటి సూరి అలా మాట్లాడతావు? వరని ఏం చేశాడో ఈ నా కొడుకునే అడుగు. ఏంటండి మీరే ఏదో చేశారంటున్నారు వరని, అసలు ఏం జరిగింది చెప్పండి. నాకేం మళ్ళీ తెలియదు. నాకేం తెలియదంటా వెంటరా? నిజం చెప్పరా, చెప్పరా, చెప్పు. కొట్టొద్దు సూరి. రేయ్, సూరి ఇప్పటికన్నా నిజం చెప్పు. ఏం చేసావరన్న వారిని? ఏం చేసావు? చెబుతాను రా, చెబుతా. ఆ రోజు హోటల్లో నీ జేబులో డబ్బులు కొట్టేసింది నా మనిషేరా. మిమ్మల్ని కాపాడినట్టు నటించి నా ఇంటికి తీసుకొచ్చి మీరు నన్ను పూర్తిగా నమ్మిన తర్వాత వరన్ నేనే కిడ్నాప్ చేశాను, తీసుకెళ్లి రంగేలకు అమ్మేశాను. ఏంటే చూస్తున్నావు? ఇవ్వటో చూస్తావేంటి? నిలువు. ఇవ్వు. ఇంకా సరిపోలేదు, వెళ్ళి పట్రా. ఏంటి నువ్వు నేనేంటో అతి కొద్ది టైంలోనే తెలుస్తుంది. మొత్తం మీ అందరికి కూతలేని కబడ్డీ అవుతుంది. నువ్వు నీ యొక్క ఆలోచించుకోండి. ఎక్కడ దాక్కుంటే ప్రాణాలు పోకుండా ఉంటాయో ఆ చోటు వెతుక్కోండి. నా కోసం నా సూరి వస్తాడు. ఎవడే సూరి? ఏం చేస్తాడు? వాడేమన్నా ఇంగ్లీష్ సినిమాల్లో చూపించే పెద్ద బాడీ గార్డ్ అనుకున్నావా ఏంటి? ఇక్కడ రంగీలా. రంగీలా అంటే ఎంతమంది కండలు తిరిగిన మగాళ్ళున్నా అక్క ముందు బలాదూరే తెలుసా? అరే కొర్ర నా కొడక, వచ్చామా, పని జరిగిందా, డబ్బులు ఇచ్చామా, వెళ్ళామా అనేటట్టుండాలి. అంతేగాని ప్రేమ గేమ ఏంట్రా? నా ప్యాలెస్కి వచ్చి నా మనిషిని ఎత్తుకెళ్ళడానికి నీకెన్ని గుండెలుండాలరా? అరే ఈడ్ చేయండి రా వీణ్ణి. దాని కథ ఏంటి? మాటింట్లేదక్క. ఏం కావాలంట? ఆడాడ సూర్యుడంట వచ్చి మనందరినీ కబడ్డీ ఆడుకుంటాడంట. దీని తల్లి. ఏంటే నీ గోల? ఏంటో పొగరబోతాను. ఎవడో వస్తాడు నన్ను కబడ్డీ ఆడేస్తాడన్నామంట. వదిలేవే. చూడు, నీకిక్కడ ఎంత అంగబలం ఉన్నా, గుండె ధైర్యం ఉన్న సూర్యు ఒక్కడు చాలే. వాడొచ్చాడంటే నీకు జాతరే జాతర. పగటి కలలు కంటున్నావా? ఏయ్, ఇది నా సామ్రాజ్యం. నా నుంచి, నా వాళ్ళ నుంచి తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు. నీళ్లు నిశ్శబ్దంగా ఉన్నాయి కదా అని బాగులోకి దిగామంటే ముసళ్ళకు ఆహారం అయిపోతావు బాబా. హలో రంగీలా, చూస్తూ ఉండు. నీ కళ్ళ ముందే నా సూరి పెళ్లి కొడుకుల దర్జాగా వస్తాడు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు. బాగుంది, చాలా బాగుంది. ఇప్పటి వరకు నా వ్యాపారంలో నేను చూడండి వినంది నువ్వు చూపిస్తానంటున్నావు. సరేనే, నీకు టైం ఇస్తాను. నీ వాణ్ణి రమ్మను, వచ్చి నిన్ను నా కళ్ళ ముందే తీసుకెళ్ళమని చెప్పవే. ఏమే, నీ మాటలు వినటానికి చాలా వినసొంపుగా ఉన్నాయి గాని నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను నేను. పిచ్చి పిచ్చి వేషాలు మానేసి ఓ మూలని పడి ఉండు. తప్ప ఆడి సంగతి ఏంటో చూడండి రా. ఏయ్